ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడే మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసుకుందాం ఈ వీడియోలో. సిరీస్ డిసైడర్ చెప్పుకొచ్చేది అయితే ఇండియా అండ్ న్యూజిలాండ్ ఈచ్ వన్ మ్యాచ్ అయితే గెలిచిండ్రు. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళకి సిరీస్ అయితే కైవసం అవుతుంది. సో ఫస్ట్ 2 ఓడే మ్యాచెస్ కూడా చాలా టైట్ గా జరిగినాయి అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 49th ఓవర్ 48th ఓవర్ వరకు అయితే జరిగినాయి. సో ఈ మ్యాచ్ నుంచి కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక టైట్ మ్యాచ్ అయితే చూస్తాం అనుకుంటున్నా సండే. సో ఇక మ్యాచ్ చూసుకుంటే హోల్కర్ స్టేడియం లో జరగబోతుంది ఇండోర్ లో. సో ఈ స్టేడియం లో పిచ్ అయితే మంచి బ్యాటింగ్ పిచ్ గా చెప్పుకోవచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 292 అవుతుంది. సో 260 ప్లస్ స్కోర్స్ అయితే వెరీ కామన్ అని చెప్పొచ్చు గ్రౌండ్ లో. అండ్ ఇక టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ 12 ఓడే మ్యాచెస్ జరుగుతుంది. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 7 టైమ్స్ అయితే విన్ అయ్యిండు. అండ్ ఇంకొక స్పెషల్ స్టాట్ ఏంటంటే ఇండియా ఇప్పటి వరకు ఇక్కడ 7 ఓడే మ్యాచెస్ జరుగుతుంది, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. సో అన్బీటెన్ ఉన్నారు ఈ స్టేడియం లో. అదే కంటిన్యూ అయితే సిరీస్ కూడా మన సొంతం అవుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గురించి చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో రోహిత్ శర్మకి మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ 20s లోనే అవుట్ అవడం అయితే జరిగింది. శుభ్మన్ గిల్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 51 స్కోర్ చేసిండు, ఫస్ట్ మ్యాచ్ లో కూడా 50 అయితే స్కోర్ చేసిండు. సో ఇంకా ఇద్దరు బ్యాటర్స్ కూడా ఈ స్టేడియం లో సెంచరీస్ ఉన్నాయని చెప్పొచ్చు. అది ఒక పాజిటివ్ వైబ్స్. విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో సూపర్ గా ఆడిండు, సెకండ్ మ్యాచ్ లో మంచి టచ్ లో ఉన్నప్పటికీ అవుట్ అయితే అయిపోయిండు. కేసీఆర్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండని చెప్పొచ్చు. కేవలం 8 runs మాత్రమే కొట్టిండు. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది కేఎల్ రాహుల్ గురించి. ఫస్ట్ మ్యాచ్ లో ఫినిష్ చేసిండు, అలాగే సెకండ్ మ్యాచ్ లో కూడా టీం ఓడిపోయినప్పటికీ లాస్ట్ వరకు ఉండి సెంచరీ స్కోర్ చేసి ఒక డీసెంట్ స్కోర్ అయితే టీమిండియాకి అందించిండని చెప్పొచ్చు. అండ్ లోవర్ ఆర్డర్ లో జడేజా గానీ నితీష్ కుమార్ రెడ్డి గానీ 20s అయితే స్కోర్ చేసారు కాబట్టి అది కొంచెం హెల్ప్ఫుల్ అయిందని చెప్పొచ్చు. బ్యాటింగ్ లో ఇంకొంచెం బాగా పర్ఫార్మ్ చేయాలి. ఇక మన బౌలింగ్ గురించి చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఓడియాలో పవర్ ప్లే లో వికెట్స్ రాలే, సెకండ్ ఓడియాలో పవర్ ప్లే లో వికెట్స్ వచ్చినప్పటికీ మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసుకోలేకపోయారు మన వాళ్ళు. న్యూజిలాండ్ అయితే 4-6 for 2 నుంచి 208 for 3 వరకు అయితే ఒక పెద్ద పార్ట్నర్షిప్ అయితే వచ్చిందని చెప్పొచ్చు వాళ్ళ బ్యాటర్స్ మధ్యలో. సో అక్కడ మనం మ్యాచ్ అయితే కోల్పోయినాం. సో మిడిల్ ఓవర్స్ లో గానీ పవర్ ప్లే లో గానీ ఎక్కువ వికెట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో లాస్ట్ మ్యాచ్ లో మన బౌలింగ్ లో సిరాజ్ వికెట్లెస్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ కొంతవరకు పర్లేదు అనిపించింది అని చెప్పొచ్చు. సో హర్షిత్ రాణా వికెట్ తీస్తున్నాడు కానీ అదే విధంగా రన్స్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. బౌలింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మనకి. హర్షదీప్ సింగ్ తీసుకొస్తే బాగుంటది అనుకుంటున్నా, ఎందుకంటే అతను అయితే జెన్యూన్ వికెట్ టేకర్. అతను అయితే ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకురావాలి ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో. అండ్ ఇక న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటింగ్ లో ఫస్ట్ ఓడేలో ఓపెనర్స్ బాగా ఆడేళ్ళు, సెకండ్ ఓడేలో వాళ్ళ మిల్లర్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సెకండ్ ఓడేలో విలియం 80+ రన్స్ స్కోర్ చేస్తే డారెన్ మిచెల్ అయితే సెంచరీ స్కోర్ చేసిండు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా సెంచరీ స్కోర్ చేయాలి కానీ అతనైతే మిస్ అయ్యిందని చెప్పొచ్చు. డారెన్ మిచెల్ చూసుకుంటే ఇండియాతో అన్న లాస్ట్ 6 innings లో 3 సెంచరీస్ అయితే ఉన్నాయి. డారెన్ మిచెల్ ఎంత త్వరగా అవుట్ చేస్తే ఇండియాకి విన్ అవడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రతిసారి ఇండియాకి అగైన్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు. స్పిన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పొచ్చు అతనైతే. న్యూజిలాండ్ బౌలింగ్ అయితే లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ మ్యాచ్ లో ఓన్లీ కైల్ జేమ్సన్ పర్ఫార్మ్ చేసినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో క్లర్క్ కూడా యాడ్ అయ్యిండు. క్లర్క్ అయితే 3 వికెట్స్ తీసిండు లాస్ట్ మ్యాచ్ లో. అవి కూడా సాధారణమైన బ్యాట్స్మెన్ కాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. సో టాప్ 4 లో ఇంపార్టెంట్ 3 బ్యాటర్స్ అవుట్ చేసిండు అని చెప్పొచ్చు. బ్రేస్వెల్ కూడా చాలా ఎకనామికల్ గా వేసిండు లాస్ట్ మ్యాచ్ లో. చాలా మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు న్యూజిలాండ్ బౌలర్స్ నుంచి. న్యూజిలాండ్ టీం అయితే తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ఫీల్డింగ్ లోనే ఆల్మోస్ట్ 30 runs అయితే సేవ్ చేస్తారు. ప్రతిసారి టైట్ కాంపిటీషన్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.